అక్కడ పార్టీకి లీడర్లు ఎక్కువ, క్యాడర్ తక్కువ. టికెట్ నాకంటే నాకేనంటూ 6 డజను మంది పోటీ పడుతుంటే ఇంకా పార్టీలోకి పొలవమంటూ వచ్చేస్తున్నారు నాయకులు. ఖానాపూర్ కాంగ్రెస్ కి ఈ ఇన్ఫ్లో లాభమా నష్టమా? చివరికి అధిష్టానం అభయహస్తం ఎవరికి? నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఏకంగా 8 మంది పోటీ పడుతున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న హరినాయక్, భరత్ చౌహాన్ ఎవరికి వారు టికెట్ తమకేనన్న ధీమాతో ఉండగా రేసులో తాము ఉన్నామంటున్నారు మహిళా నేతలు. తాజాగా టీఆర్ఎస్ నాయకురాలు చారులత ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి భూక్యా జానకి హస్తం పార్టీలో చేరిపోయారు. ఇక ఆదివాసీ నాయకురాలు మాజీ మంత్రి మనవరాలైన లీనారావు ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఉన్న కాంపిటీషన్ చాలదన్నట్లు టీఆర్ఎస్ టికెట్ పై ఆశలు పెట్టుకుని భంగపడ్డ రమేష్ రాథోడ్ ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. వీరితో పాటు మరో 2-3 ఆదివాసీ నాయకులు కూడా కాంగ్రెస్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారట. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడా లేనంత మంది ఖానాపూర్ నియోజకవర్గంలో టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మొదట్నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న తనకే టికెట్ ఖాయమనే నమ్మకంతో హరినాయక్ ఉన్న ఆదివాసీల నుంచి ఇప్పుడు పార్టీల మీదుగా ఒత్తిడితో ఛాన్స్ తనకేనన్న ధీమాతో లీనారావు ఉన్నారని టాక్. ఇక ఈ మధ్య పార్టీ తీర్థం పుచ్చుకున్న చారులత రాథోడ్ కి కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులున్నాయని ప్రచారం జరుగుతోంది. పైగా భర్త ఉన్నతోద్యోగి కావడంతో టికెట్ తనకేనంటున్నారు చారులత. ఇక ఉద్యోగానికి రాజీనామా చేసిన జానకి తాను బరిలో నిలవడం ఖాయమంటున్నారు. క్యాడర్ కంటే లీడర్లు ఎక్కువయ్యారని పార్టీ సీనియర్లు గుసగుసలాడుతుంటే పొత్తులో భాగంగా ఈ సీటు కోసం ఇతర పక్షాల నుంచి కూడా డిమాండ్ ఉందనే సమాచారంతో ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. ఖానాపూర్ కాంగ్రెస్ ఆశావహులు ఇప్పటికీ నువ్వా నేనా అంటూ పార్టీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతుంటే మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీలోకొస్తే అందరి ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. అయితే ఇంతమందిని కాదని కొత్తగా వచ్చే వారికి టికెట్ ఇచ్చే సాహసం చేస్తుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే రమేష్ రాథోడ్ పార్టీ మారతారనే ప్రచారం జరిగినా ఇప్పుడు మాత్రం ఆ ఊసే కనిపించడం లేదు. రమేష్ ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఖానాపూర్ విషయంలో ఎన్ని ఈక్వేషన్లు, స్పెక్యులేషన్లున్నా ఇక్కడ టికెట్ కేటాయింపు కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సామే. ఎవరికిచ్చినా రేసులో ఉన్న మిగిలిన నేతల్ని బుజ్జగించడం అంత తేలిక కాదన్నట్లే ఉంది వాతావరణం. ఎవరికి టికెట్ ఇచ్చినా గ్రూపులుగా విడిపోయి పార్టీకి నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖానాపూర్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ పార్టీ శ్రేణులు